Hello children, hi, how are you all? Welcome to our English class. Today we are going to learn about the things around us. మీరు ఇవాళ ఏం నేర్చుకోబోతున్నారో చూడాలనుందా? Let us see them in the form of learning outcomes. You will be able to listen to a rhyme and enjoy. You will be able to identify different things around you, listen to a story and understand. మనం విషయాలన్నీ తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక రైమ్ విందామా? మన కొరకు ఏ చైల్డ్ నేమ్ సాత్విక ఫ్రమ్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రిసైట్ ఏ రైమ్. రైమ్ ఎలా పాడుతుందో చూద్దామా మనమందరం? Hi friends, let us sing a rhyme. Roly poly, up, up, up. Roly poly, down, down, down. Roly poly, in, in. Roly poly, out, out, out. Roly poly, left, left. Roly poly, right. Let us sing and once more. Roly poly, up, up, up. Roly poly, down, down, down. Roly poly, in, in. Roly poly, out, out, out. Roly poly, left, left. Roly poly, right. How was the rhyme children? Really it was very interesting, right? Okay. ఇవాళ మార్నింగ్ లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు we do several things. చాలా పనులు చేస్తాం. So we use different objects, different things. Shall we see what are the different things we use in our daily life? ఏమేం వాడతామో మన ఇంటి చుట్టుపక్కల మన ఇంట్లో ఏమేం ఉంటాయో వస్తువులను చూద్దామా? ఇప్పుడు నేను వాటి యొక్క బొమ్మలు చూపిస్తాను, చాలా బాగుంటాయి చూడండి. లెట్ us see what are the play things around us. మన చుట్టూ ఉన్నటువంటి ఆట వస్తువులని మొదట చూద్దాం. ఫస్ట్ చూడండి, రకరకాలైనటువంటి బాల్స్ ఉన్నాయి కదా. ఒకటి క్రికెట్ బాల్ అండ్ ఫుట్బాల్, ఇది బాస్కెట్ బాల్, ఇలా రకరకాలైనటువంటి బాల్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ సీ దిస్, రంగురంగులు ఉన్నటువంటి బాల్ చూడడానికి చాలా బాగుంది కదా. దిస్ ఈజ్ బాల్. ఇదేంటిది? బాల్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇప్పుడు చూడండి పిల్లలు, ఇది మీరు అందరు చూసే ఉంటారు. ఇదేంటో చెప్పండి, నేను చెప్పవలసిన అవసరం లేదు కదా. ఇట్ ఈస్ ఎ బ్యాట్ అండ్ ఎ బాల్. బాల్ అండ్ బ్యాట్ ఆడుకోవడం మీకు కూడా ఇష్టం కదా. ఇవి కూడా ఆట వస్తువే కదా. లెట్ us see what are the other play things. దిస్ ఈజ్ టెన్నిస్ బాల్ అండ్ బ్యాట్. ఇది మీరు అందరూ చూసి ఉండకపోవచ్చు, బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్లే థింగ్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఈజ్ అ చెస్ బోర్డ్. 2 people కెన్ ప్లే దిస్ గేమ్. ఇద్దరు మాత్రమే ఆడడానికి వీలైనటువంటి గేమ్. సో దిస్ ఈజ్ అ చెస్ బోర్డ్. అండ్ యువర్ ఫేవరెట్ డాల్. చూడండి ఈ బొమ్మ, టెడ్డీ బేర్ మీకు అందరికీ ఇష్టం కదా. సో చిల్డ్రన్ యూజువల్లీ లైక్ టెడ్డీ బేర్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ టెడ్డీ బేర్. యూజువల్లీ యూ ప్రిఫర్ టు స్పెండ్ యువర్ టైమ్ విత్ టెడ్డీ బేర్. టెడ్డీ బేర్తో ఆడుకోవడం అంటే ఇష్టమే కదా. నెక్స్ట్ దిస్ ఈజ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది పిల్లలు ఇది క్యారమ్ బోర్డ్ అని గుర్తు పట్టేశారు ఆల్రెడీ. సో దిస్ ఈజ్ అ క్యారమ్ బోర్డ్. చూడండి, and now I am going to show you the picture of a girl called Advika. Advika is going to help us. మనకు సహాయం చేస్తుంది. ఏమని? ఇందులో సర్కిల్ ద పిక్చర్స్ నోన్ టు యూ. ఆల్రెడీ నేను ఆద్వికని అడిగినప్పుడు తనకు తెలిసిన బొమ్మలకు సున్నా చుట్టమని అడిగాను. ఐ ఆస్క్డ్ హర్ టు కీప్ ఏ సర్కిల్ అరౌండ్ ద థింగ్స్ నోన్ టు హర్. ఇప్పుడు చూడండి ఏమేం సర్కిల్ చేసిందో చూద్దామా. ఏ ఆటలు తెలుసో? క్యారమ్ తెలుసు తనకి. నెక్స్ట్ టెడ్డీ బేర్తో ఆడుకోవడం తెలుసు. షీ నోస్ ప్లేయింగ్ విత్ బాల్. బాల్తో ఆడుకోవడం తెలుసు. అండ్ ball and bat, playing with a ball and a bat is also known to her. So these are the things known to her. Now children, let us see some of the things we see at our homes. మన ఇంట్లో కనబడే రకరకాలైనటువంటి వస్తువులను ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. వాట్ ఈస్ దిస్? ఇది చూడగానే మీకు అందరికీ తెలిసిపోయింది కదా. చెప్పండి ఇదేంటో. నాకు తెలుసు, మీరు అందరూ ఆన్సర్ చెప్తున్నారు. దిస్ ఈజ్ అ టూత్ బ్రష్. ఇదేంటిది? ఇది టూత్ బ్రష్. దానిపైన ఉన్నటువంటిది ఇది పేస్ట్. దీంతో ఏం చేస్తాం చెప్పండి?
తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా, మీకు తెలుసు ఇది. వి బ్రష్ అవర్ టీత్ యూజింగ్ దిస్ టూత్ బ్రష్. అండ్ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? చూడండి ఎంత కలర్ఫుల్గా, ఇది ఏ కలర్లో ఉందో చెప్పండి. రెడ్ కదా, రెడ్ కలర్లో ఉన్నటువంటి ఇది ఒక మగ్ అన్నమాట. మగ్తో ఏం చేస్తాం మనము? నీళ్ళు తీసుకొని దీన్ని నీళ్ళతో నింపి మన అవసరాలకి వాడుకుంటాం. సో దిస్ ఈజ్ అ మగ్. వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ దిస్ మగ్? దిస్ ఈజ్ ఎ రెడ్ మగ్. రెడ్ కలర్లో ఉన్నటువంటి మగ్ ఉంది. కమింగ్ టు దిస్ వన్, దిస్ ఈజ్ అ బకెట్. ఇదేంటిది? బకెట్ తెలుసు కదా. ఏం చేస్తాం దీంతో? వి టేక్ బాత్ ఆఫ్టర్ ఫిల్లింగ్ వాటర్ ఇన్ ద బకెట్. అవునా? బకెట్లో నీళ్లు నింపేసి స్నానం చేయడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, రకరకాల పనులకు మనం వాడతాం కదా. వి యూజ్ దిస్ బకెట్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. నెక్స్ట్ వన్ ఈజ్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ కెన్ ఈజీలీ గెస్ వాట్ ఇట్ ఈస్. ఇదేంటో మీకు ఈజీగా తెలిసిపోయింది కదా. ఏంటిది? దిస్ ఈజ్ అ సోప్. ఏం చేస్తాం దీంతో? స్నానం చేయడానికి, మొహం కడుక్కోవడానికి వాడతాం. సో వి యూజ్ దిస్ సోప్ ఫర్ టేకింగ్ బాత్ అండ్ ఆల్సో ఫర్ వాషింగ్ అవర్ ఫేస్. షెల్ వి సీ అదర్ థింగ్స్ ఆల్సో? ఇంకా ఏమున్నాయో చూద్దామా? ఇది చెప్పండి. ఇక్కడ నేను పేరు ఇవ్వకపోయినా చెప్పకపోయినా మీకు ఈజీగా తెలిసిపోయింది ఇది. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీబడీస్ హోమ్. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది. అవును కదా పిల్లలు? చెప్పండి, మీ ఇంట్లో కూడా ఉందా ఇట్లాంటిది? ఎస్, తెలిసిపోయింది నాకు. మీ ఇంట్లో కూడా ఇది ఉంది కదా. ఎందుకు వాడతాం దీన్ని? దిస్ ఈజ్ కాల్డ్ అ కోమ్. కోమ్ అంటారు దీన్ని తల దువ్వుకోవడానికి వాడతామన్నమాట. అండ్ కమింగ్ టు దిస్, చూడండి ఇక్కడ ఏమున్నాయన్నీ? దీస్ ఆర్ క్లోత్స్. బట్టలు ఉన్నాయి, క్లోత్స్. ఇవి కూడా మన ఇంట్లో ఉంటాయి కదా. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఇట్ ఈజ్ ఎ స్పూన్. తెలుగులో మనం చెంచా అంటాం కదా. సో ఇట్ ఈజ్ అ స్పూన్. ఇంకా చూద్దామా? ఇదేంటి చెప్పండి? ఇది మీరు స్కూల్కి తీసుకెళ్తారు లేదా ఇంట్లో కూడా వాటర్ తాగడానికి వాడతారు. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ వాటర్ బాటిల్. కరెక్ట్. చెప్పగలిగారా మీరందరూ? ఇప్పటివరకు ఇచ్చినవన్నీ గుర్తుపట్టగలుగుతున్నారా? ఎస్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఇదేంటో తెలుసా? దిస్ ఈజ్ అ పెన్సిల్. పెన్సిల్ తెలుసు కదా. ఇక్కడ పైన ఉన్నటువంటిది ఎరేజర్. సో దిస్ ఈజ్ ఎ పెన్సిల్. అండ్ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఇంత పెద్దగా ఉంది, ఏంటిది? ఇక్కడ బొమ్మ ఇంత పెద్దగా కనబడుతుంది కానీ ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వాట్ ఈస్ దిస్ కాల్డ్? ఇట్ ఈస్ కాల్డ్ షార్పెనర్. మన పెన్సిల్ని షార్ప్గా చేస్తుంది కాబట్టి దీన్ని షార్పెనర్ అంటారు. సో దిస్ ఈజ్ ఏ షార్పెనర్. యూజ్ ఇట్ టు షార్పెన్ అవర్ పెన్సిల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, ఇదైతే మీకు అందరికీ తెలుసు. ఏంటది? స్కూల్ బ్యాగ్. వాట్ ఈస్ దిస్? స్కూల్ బ్యాగ్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దిస్ బ్యాగ్? ఏ కలర్లో ఉంది ఇది? గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్యాగ్ అన్నమాట. సో స్కూల్ బ్యాగ్ని ఎందుకు వాడతాం మనము? వి యూజ్ దిస్ బ్యాగ్ టు క్యారీ అవర్ బుక్స్. మన బుక్స్, మీ యొక్క స్లేటు ఉంటే స్లేటు, తర్వాత పెన్సిల్, అవన్నిటినీ ఇందులో మనం క్యారీ చేస్తాం. సో దిస్ ఈజ్ అ స్కూల్ బ్యాగ్. అండ్ కమింగ్ టు దిస్ వన్, మీ ఇంట్లో ఈ వస్తువు ఉందా? సో వాట్ ఈస్ దిస్? దీన్నే మనం టీవీ అంటాము. దీన్ని పూర్తిగా ఇట్ ఈస్ కాల్డ్ టెలివిజన్. అండ్ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? అన్ని పనులు చూసి టీవీ చూసాము, చదువుకున్నాము, వాటర్ బాటిల్లో వాటర్ తాగాము, ఆ తర్వాత స్పూన్తో అన్నం తిన్నాము. అన్నీ అయిపోయిన తర్వాత, రాత్రి పనులన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనము? వి గో టు స్లీప్. వేర్ డు వి స్లీప్? వి స్లీప్ ఆన్ ఏ బెడ్. సో దిస్ ఈజ్ ఎ బెడ్. ఇప్పుడు అన్ని వస్తువులు చూసాం కదా. మార్నింగ్ లేచి బ్రషింగ్ నుంచి మొదలు పెట్టుకొని చివరిగా పడుకునే వరకు రకరకాలైనటువంటి వస్తువులను వాడుతుంటామని చూసాం కదా. నౌ ఆద్విక ఫ్రమ్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దేని కొరకు ఏ వస్తువును వాడుతుంది అనేటటువంటి విషయము ఇప్పుడు మనం ఒక వీడియో ద్వారా చూద్దామా పిల్లలు? రెడీనా మీరందరూ? నేనైతే రెడీగా ఉన్నాను. Hi, my name is Amadvika. I study first class. This is my brush. I brush my teeth with it. This is my soap. I take bath with it. This is my bucket. I fill this bucket with water. This is our sofa. I sit on this sofa. I watch TV.
sitting on this sofa. This is my TV. I see cartoon channel. This is big TV. So I like my TV. This is our kitchen. My mother cooks dishes for me. So I like my kitchen. This is my cup. I drink milk in it. This is my school bag. I take books in it and I like to go to school. This is my favorite teddy bear. I like to play with it. This is my favorite toy. This is my bed. I sleep on this bed. హౌ వాజ్ ద వీడియో చిల్డ్రన్? ఆద్విక చాలా బాగా చెప్పింది కదా మనకి. ఇప్పుడు మనము ఇంట్లో ఉన్నటువంటి ఇంకా కొన్ని వస్తువులను కూడా మనం చూద్దాం. ఆద్విక చెప్పినటువంటి వస్తువులే కాకుండా ఇంకా కొన్ని వస్తువులు కూడా ఉంటాయి. మీరు ఎన్ని గుర్తుపట్టగలరో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, వాట్ ఈస్ దిస్ థింగ్స్ ఎట్ హోమ్? ఏమున్నాయి? ఇది మీకు అందరికీ తెలుసు కదా, వాచ్ అంటాం. కానీ పెద్దగా ఉన్నటువంటి గోడకు వేసేటటువంటి వాచ్ను దిస్ ఈజ్ కాల్డ్ క్లాక్. అండ్ దిస్ ఈజ్ అ డోర్. డోర్ తెలుసు కదా మీకు అందరికీ. దీని నుంచే మనం ఇంటి లోపలికి వస్తాం, బయటకు వెళ్తాం. దిస్ ఈజ్ అ డోర్. అండ్ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? కెన్ యూ ఐడెంటిఫై దిస్? దిస్ ఈజ్ అ బల్బ్. ఎందుకు వాడతాం చెప్పండి బల్బ్ని? వెలుతురు కోసం వాడతాం కదా. సో దిస్ ఈజ్ అ బల్బ్. అండ్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ ఫ్రిడ్జ్. అండ్ ద నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ మొబైల్. ఇవి మీకు తెలుసు కదా, మీ ఇంట్లో మీ దగ్గర లేకున్నా మీ నాన్న దగ్గర అమ్మ దగ్గర ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ అ మొబైల్. సెల్ ఫోన్ అంటాం కదా, అదే అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ కంప్యూటర్. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ ఎ మ్యాట్. చాప పడుకోవడానికి కూర్చోవడానికి వాడుకుంటాం కదా, ఇది కూడా మీ ఇంట్లో తప్పకుండా ఉండి ఉంటుంది. సో దిస్ ఈజ్ అ మ్యాట్. అండ్ కమింగ్ టు దిస్ వన్, దిస్ ఈజ్ ఎ పాట్. మట్టి కుండ. మీకు అందరికీ తెలుసు కదా, ఈ పాట్లో ఏం చేస్తారు ఎండాకాలంలో? వి స్టోర్ వాటర్ ఇన్ ఇట్ టు కీప్ ఇట్ కూల్. చల్లగా ఉండడానికి వాటర్ని దీంట్లో వేస్తాం. కుండలో నీళ్ళు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. మన ఆరోగ్యానికి కూడా మంచిది. సో దిస్ ఈజ్ అ పాట్. ఇప్పుడు మనం ఒక చిన్న పని చేద్దాం. ఏంటంటే, యు ఆర్ గోయింగ్ టు సర్కిల్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ ఎట్ యువర్ హోమ్. దీనికోసం నేను కామారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి వర్ణిక అనేటటువంటి అమ్మాయిని నేను ఈ ప్రశ్నలు అడిగాను. ప్రశ్నలు అడిగినప్పుడు తను ఏం ఆన్సర్ ఇచ్చిందో చూద్దామా? సో లెట్ us see మ్యాట్. సో దిస్ ఈజ్ ఎ మ్యాట్. ఇప్పుడే చూసాం కదా మనము. నెక్స్ట్ టెలివిజన్, టీవీ. అండ్ మొబైల్ ఫోన్. అండ్ నెక్స్ట్ సోప్. సోప్ ఈజ్ ఆల్సో దేర్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? చెప్పండి. ఇది టూత్ బ్రష్ అనుకున్నాం కదా. సో టూత్ బ్రష్ కూడా వాళ్ళ ఇంట్లో ఉందట. అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ దిస్ ఈజ్ అ మగ్. అండ్ నెక్స్ట్ షీ హ్యాస్ ఎ టెడ్డీ బేర్. సో షీ హ్యాస్ టెడ్డీ బేర్ ఆల్సో. అండ్ కమింగ్ టు దిస్ వన్, స్పూన్. స్పూన్ కూడా వాళ్ళ ఇంట్లో ఉందట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బెడ్. సో బెడ్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంది. అండ్ నెక్స్ట్ షీ హ్యాస్ క్లాక్. టైం చూసుకోవడానికి క్లాక్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంది. మరి ఏ వస్తువులు లేవు వాళ్ళ ఇంట్లో? దెర్ ఈజ్ నో రిఫ్రిజిరేటర్ అండ్ దెర్ ఈజ్ నో కంప్యూటర్ ఎట్ అవర్ హోమ్. మిగిలిన వస్తువులన్నీ కూడా ఉన్నాయట. మీ ఇంట్లో కూడా ఈ వస్తువులు ఉన్నాయా? ఎన్ని వస్తువులు ఉన్నాయో లెక్క పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి ఒక విషయం చూద్దాం మనం. ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఫుడ్ ఐటమ్స్. తినే వస్తువులు. మీకు అందరికీ రకరకాల పండ్లు, స్వీట్లు తినడం ఇష్టం కదా. ఇందులో ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ మీకు తెలుసో, ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ మీరు ఆల్రెడీ తిన్నారో చూద్దామా? వీటిని అన్నిటిని కలిపి ఏమంటాం? దే ఆర్ కాల్డ్ ఫ్రూట్స్. ఏమున్నాయి ఇందులో? బనానాస్ ఉన్నాయి, గ్రేప్స్ ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మీకు చాలా 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 ఇష్టమైనటువంటి కేక్ ఉంది. కేక్ అంటే ఇష్టమే కదా మీకు అందరికీ. పిల్లలకు బర్త్డే రోజు కేక్ కట్ చేస్తారు కదా. సో దిస్ ఈజ్ ఎ కేక్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకా ఇష్టమైనటువంటి ఇదేంటి చెప్పండి? దిస్ ఈజ్ ఎన్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్, అన్నీ ఇష్టమైన వస్తువులే వస్తున్నాయి చూడండి. వాట్ ఈజ్ దిస్? దిస్ ఈజ్ అ చాక్లెట్. ఇది కూడా తినే వస్తువే కదా. సో దిస్ ఈజ్ ఆల్సో అ ఫుడ్ ఐటెమ్. అండ్ నెక్స్ట్ వన్, మీకు ఇష్టమైనటువంటి పూరి ఉంది.
పూరి తింటాం కదా మార్నింగ్ టిఫిన్ లాగా, కానీ మామూలుగా అమ్మ ఎప్పుడు స్పెషల్ చేస్తే ఆ రోజు పూరి మనం తింటాం కదా. సో దిస్ ఈజ్ పూరి. అండ్ వాట్ ఈజ్ దిస్? కెన్ యూ గెస్? చెప్పగలరా ఇదేంటో? దిస్ ఈజ్ దోశ. సో దోశ అంటాం కదా. సో దిస్ ఈజ్ దోశ. ఇంతకుముందు చేసినట్టుగానే ఆల్రెడీ మీరు తిన్నటువంటి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో వాటిని మళ్ళీ సర్కిల్ చేద్దాం. ఈ విషయాన్ని నేను కామారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి రిత్విక్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, అతను వేటికి సున్నా చుడతాడో చూద్దామా? షల్ వి సీ? దిస్ ఈజ్ దోశ. రిత్విక్ ఇంకేం తిన్నాడో చూద్దామా? పూరి. చాక్లెట్ తిన్నాడో లేదో చూద్దామా? ఎస్, చూసారా సర్కిల్ వచ్చేసిందా దీని చుట్టూ. నెక్స్ట్ కేక్ కూడా తిన్నాడు. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా తిన్నాడట. అండ్ నెక్స్ట్ వన్ ఐస్ క్రీమ్ కూడా తిన్నారు. చూడండి పిల్లలు చప్పట్లు కొట్టండి. రిత్విక్ ఇక్కడ ఏవేవి చూపెట్టామో అన్నిటినీ తిన్నాడు. అండ్ నౌ సో షల్ వి సీ ది థింగ్స్ అవుట్ సైడ్ అవర్ హోమ్? మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ వస్తువులు ఉంటాయో చూద్దామా? ఇప్పటి వరకు మనము ఇంట్లో ఉన్న వస్తువులను చూసాం, తినే వస్తువులను చూసాం. షల్ వి సీ ది థింగ్స్ అవుట్ సైడ్ అవర్ హోమ్? ఎస్, వెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హోమ్ వీ కెన్ సీ నంబర్ ఆఫ్ హౌజెస్. చాలా ఇండ్లు ఉంటాయి కదా, ఇలాగా ఇల్లు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీ కెన్ సీ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్. ఇక్కడ రకరకాల చెట్లు ఉంటాయి, పెద్దవి చిన్నవి, ఇవన్నీ కూడా మనకు ఇంటి బయట కనిపిస్తాయి. ఇఫ్ వీ కమ్ అవుట్ సైడ్ అవర్ హోమ్స్ వీ కెన్ సీ కార్స్ ఆల్సో. సో దిస్ ఈజ్ అ కార్, బ్యూటిఫుల్ కార్ ఈజ్ దేర్ హియర్. చాలా బాగుంది కదా. సో కార్లు కూడా మనకు రోడ్డు పైన అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇంకేం కనిపిస్తాయి గెస్ చేయండి. నేను కొన్ని బొమ్మల్ని చూపిస్తున్నాను. ఇదేంటిది? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ లారీ. లారీ తెలుసు కదా, దీంట్లో మనం జర్నీ చేయడానికి తక్కువగా వాడతాము. ఎందుకొరకు వాడతారు దీంట్లో? హెవీ లగేజ్, ఎక్కువ బరువులను తీసుకెళ్ళడానికి వాడతారు లారీ. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ అ రోడ్. వి సీ రోడ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బస్. ద చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద బస్. మీలో కొందరు బస్లో కూడా స్కూల్కి వెళ్తారు కదా. సో దిస్ ఈజ్ అ బస్. అండ్ ద థింగ్స్ వి సీ అవుట్ సైడ్ అవర్ హోమ్ ఈజ్ ట్రైన్. ట్రైన్ కూడా చూస్తాం కదా. నెక్స్ట్ వన్ ఈజ్ థింగ్స్ అవుట్ సైడ్ అవర్ హోమ్ ఆటో. ఆటో కూడా మనకి కనిపిస్తుంది. ఐ అగైన్ ఆస్క్డ్ రిత్విక్ టు హెల్ప్ మీ విత్ సార్టింగ్. అంటే వీటిని ఒక ఇంతకు ముందట్లాగానే ఇక్కడ కొన్ని లిస్ట్ ఇచ్చాను, నేను కొన్ని బొమ్మలు ఇచ్చాను. చూడండి ఇప్పటివరకు చూసిన బొమ్మలే ఉన్నాయి కదా. దీంట్లో అతను ఆల్రెడీ చూసినటువంటి బొమ్మలకి టిక్ చేయమని అడిగాను. ఏమేం టిక్ చేస్తారో చూద్దామా? ఫస్ట్ బస్ చూశాడట. ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చింది కదా, దట్ మీన్స్ హీ హ్యాస్ ఆల్రెడీ సీన్ ఎ బస్. అండ్ నెక్స్ట్ వన్, హీ హ్యాస్ సీన్ ఎన్ ఆటో. ఆటో చూశాడు. అండ్ హీ హ్యాస్ సీన్ హౌజెస్. ఇల్లు చూశాడు. అండ్ హీ హ్యాస్ సీన్ ఎ కార్. కార్ చూశాడు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హీ హ్యాస్ సీన్ ఎ లారీ. అండ్ హీ హ్యాస్ సీన్ ట్రీస్ ఆల్సో. మొక్కలు కూడా చూశాడనమాట. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటిని కూడా చూశాడు. ఫైనల్లీ హీ హ్యాస్ సీన్ ఈవెన్ రోడ్. రోడ్ కూడా చూశాడు. మరి అతను చూడనటువంటిది ఏంటంట? ఇక్కడ ఉన్నటువంటిది హీ మిస్డ్ ట్రైన్. అంటే రిత్విక్ ట్రైన్ని తప్ప ఇవన్నీ చూశాడనమాట. పిల్లలు మీరు కూడా చూడండి, ఇందులో మీకు ఎన్ని తెలుసో కౌంట్ చేయండి. బస్ తెలుసా, ట్రైన్ తెలుసా, ఆటో తెలుసా, ఇందులో ఎన్ని చూశారు, ఎన్నిట్లలో ప్రయాణం చేశారో మీరు కూడా గుర్తించడానికి ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ వన్, లెట్ us see డిఫరెంట్ ప్లేసెస్ అరౌండ్ us. మన చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్ని మనం చూద్దాం. దిస్ ఈజ్ ఎ పార్క్. పార్క్ అంటే మీ అందరికీ ఇష్టం కదా. ఇక్కడ ఆట వస్తువులు ఉంటాయి. వి విల్ ఫైండ్ సీసా అండ్ స్లైడింగ్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ స్వింగ్స్. స్వింగ్ అంటే ఉయ్యాల ఉంది కదా, ఉయ్యాల, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. దిస్ ఈజ్ ఎ పార్క్. అండ్ దిస్ ఈజ్ రైల్వే స్టేషన్. ఇక్కడ రైళ్ళన్నీ ఆగుతాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ రైల్వే స్టేషన్. అండ్ దిస్ ఈజ్ ఎన్ ఎయిర్పోర్ట్. చూసారా ఎంత పెద్ద విమానం ఉందో. విమానం చాలా పెద్దగా ఉంటుంది కదా, మనకు ఆకాశంలో చిన్నగా కనిపిస్తున్నప్పటికీ. సో ద ప్లేస్ వేర్ ఏరోప్లేన్స్ స్టాప్ ఈజ్ కాల్డ్ ఎయిర్పోర్ట్. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ బస్ స్టేషన్. దిస్ ఈజ్ అ బస్ స్టేషన్. అండ్ దిస్ ఈజ్ అనదర్ ప్లేస్ కాల్డ్ మార్కెట్. మార్కెట్ అనేటటువంటిది
ఇక్కడ ఉంటుంది. మనం కూరగాయలు కానీ ఏమైనా వస్తువులు కొనడానికి మనం ఇక్కడికి వెళ్తాం. అండ్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఈజ్ స్కూల్. స్కూల్ ఉంటుంది కదా, స్కూల్లో పిల్లలందరూ కూర్చుంటారు. దిస్ ఈజ్ అ క్లాస్ రూమ్. అండ్ అన్ని క్లాస్ రూమ్లు ఉన్నటువంటి ప్లేస్ని ఏమంటాం? స్కూల్ అంటాం. లెట్ అస్ ఆస్క్ అగైన్ వర్ణిక టు హెల్ప్ అస్. మనకి వర్ణికాని హెల్ప్ చేయమని అడుగుదాం. ఏమేమిటిదంటే టిక్ ద ప్లేసెస్ విచ్ యూ హ్యావ్ సీన్ అవుట్ సైడ్ అని అడిగినప్పుడు తను 2 ప్లేసెస్ని టిక్ చేసింది. ఏంటేంటి? ఒకటి బస్ స్టేషన్, రెండవది ఇక్కడ ఉన్నటువంటి పార్క్. సో దీస్ ఆర్ ద 2 థింగ్స్ నోన్ టు హర్. అండ్ రైల్వే స్టేషన్ అండ్ ఎయిర్పోర్ట్ ఆర్ అన్నోన్ టు హర్. ఆమె ఇంతవరకు చూడనటువంటివి ఇవి 2 అన్నమాట. వీటిని మాత్రం ఆల్రెడీ తను చూసింది. చాలా బాగుంది కదా పిల్లలు. రంగురంగుల బొమ్మలు, రకరకాలైనటువంటి బొమ్మలు, రకరకాలైన ప్లేసెస్, తినే ఐటమ్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. నౌ లెట్ అస్ సీ అ స్టోరీ. ఒక మంచి కథ విందాం మనం. కథ మామూలుగా కాకుండా బొమ్మల ద్వారా, అంటే ఫింగర్ పపెట్స్ అంటే చేతికి చిన్న చిన్న బొమ్మలను తగిలించుకొని మనకు మౌనిక టీచర్ ఒక మంచి స్టోరీ చెప్తుంది. మౌనిక ఎలా చెప్తుందో మనం ఇప్పుడు ఆ స్టోరీని చూద్దామా? చూడండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి. హలో మై డియర్ చిల్డ్రన్, నేను ఇవాళ మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఇదేంటో తెలుసా? అన్ ఎలిఫెంట్. చూడండి దాని తొండం ఎలా ఊపుతుందో. దిస్ ఈజ్ అ మంకీ, దిస్ ఈజ్ అ రాబిట్, దిస్ ఈజ్ అ ఫ్రాగ్, అండ్ దిస్ ఈజ్ అ ఫాక్స్. All these animals lived in a forest. ఇవన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి ఫారెస్ట్ లో. బట్ ఎలిఫెంట్ వాజ్ వెరీ సాడ్. ఎందుకో తెలుసా? దానికి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. సో వన్ డే ఇట్ వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్ ఫర్ ఎ ఫ్రెండ్. అండ్ సడన్లీ ఎలిఫెంట్ సా అ మంకీ జంపింగ్ ఆన్ ట్రీస్. ఎలిఫెంట్ వెంట్ టువర్డ్స్ మంకీ. మంకీ దగ్గరికి వెళ్ళింది. ఏమడిగిందో తెలుసా? మంకీ మంకీ, విల్ యూ బీ మై ఫ్రెండ్? నువ్వు నా ఫ్రెండ్గా ఉంటావా అని అడిగింది. అప్పుడు మంకీ ఏమనిందో తెలుసా? నో, యు ఆర్ అ వెరీ బిగ్ యానిమల్. నువ్వు చాలా పెద్ద యానిమల్వి. యూ కెనాట్ జంప్ ఆన్ ట్రీస్ లైక్ మీ. సో నేను నీ ఫ్రెండ్గా ఉండను అని చెప్పింది. ఎలిఫెంట్ వాజ్ వెరీ సాడ్. ఎందుకంటే మంకీ దాంతో ఫ్రెండ్షిప్ చెయ్యను అని చెప్పింది కదా, అందుకే ఎలిఫెంట్ వాజ్ వెరీ సాడ్. నెక్స్ట్ డే ఎలిఫెంట్ వెంట్ టువర్డ్స్ రాబిట్. రాబిట్ ని కలిసి ఏం మాట్లాడిందో తెలుసా? రాబిట్ రాబిట్, విల్ యూ బీ మై ఫ్రెండ్? నువ్వు నా ఫ్రెండ్గా ఉంటావా అని అడిగింది. దానికి రాబిట్ ఏమందో తెలుసా? నో, యు ఆర్ వెరీ బిగ్ యానిమల్. యూ కెనాట్ ప్లే విత్ మీ ఇన్ మై బరో. నువ్వు చాలా పెద్ద యానిమల్వి, నువ్వు నాతో ఆడుకోలేవు, నేను నీ ఫ్రెండ్గా ఉండను అని చెప్పింది. ఎలిఫెంట్ వాజ్ సాడ్ అగైన్. మళ్ళీ బాధపడుతుంది. ఎందుకు? రాబిట్ కూడా దాంతో ఫ్రెండ్షిప్ చేయను అని చెప్పింది కదా. So elephant was very sad. Next day, again elephant went in search of a friend. Elephant saw a frog playing in a pool. వాటర్ లో ఆడుకుంటున్న ఫ్రాగ్ ని చూసింది. ఫ్రాగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలుసా? హే ఫ్రాగీ, హాయ్, విల్ యూ బీ మై ఫ్రెండ్? దెన్ ఫ్రాగ్ రిప్లైడ్, నో, యు ఆర్ అ వెరీ బిగ్ యానిమల్. నువ్వు చాలా పెద్ద యానిమల్వి, నువ్వు నాతో ఈ పూల్లో వాటర్లో ఆడుకోలేవు, సో నేను నీ ఫ్రెండ్గా ఉండను అని చెప్పింది. ఎలిఫెంట్ వాజ్ వెరీ సాడ్ అగైన్. పాపం చాలా బాధపడుతుంది. ఎందుకు? మంకీ తన ఫ్రెండ్గా ఉండను అనింది. రాబిట్ అండ్ ఫ్రాగ్ కూడా తన ఫ్రెండ్గా ఉండను అని చెప్పాయి కదా, అందుకే ఇట్ వాజ్ వెరీ సాడ్. చాలా బాధపడుతుంది. నెక్స్ట్ ఎలిఫెంట్ వెంట్ టువర్డ్స్ అ ఫాక్స్. ఫాక్స్ ఫాక్స్, విల్ యూ బీ మై ఫ్రెండ్ అని అడిగింది. అప్పుడు ఫాక్స్ ఏం చెప్పిందో తెలుసా? సారీ సార్,
I will not be your friend. You are a very big animal. I cannot play with you. అని చెప్పింది. నువ్వు చాలా పెద్ద యానిమల్వి, నువ్వు నాతో ఆడుకోలేవు, సో నేను నీ ఫ్రెండ్గా ఉండలేను అని చెప్పింది. ఎలిఫెంట్ వాజ్ సాడ్ అగైన్. మళ్ళీ బాధపడుతుంది. ఈ 4 యానిమల్స్ కూడా తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒప్పుకోలేదు కదా, అందుకే బాధపడుతుంది. వన్ డే ఆల్ ద యానిమల్స్ స్టార్టెడ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ఫారెస్ట్. యానిమల్స్ అన్నీ పారిపోతున్నాయి. ఎందుకు పారిపోతున్నాయో ఎలిఫెంట్కి అర్థం కాలేదు. ఎలిఫెంట్ వెంట్ టువర్డ్స్ ఫాక్స్ అండ్ ఆస్క్డ్, మై డియర్ ఫాక్స్, వాట్ హ్యాపెండ్? మీరందరూ ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది. దెన్ ఫాక్స్ రిప్లైడ్, a lion is chasing us. It wanted to eat all the animals in the forest. ఒక లయన్ మమ్మల్ని తరుముతుంది, దాని నుంచి తప్పించుకోవడానికే పారిపోతున్నాము అని చెప్పింది. సడన్లీ a lion came chasing all these animals. అప్పుడు ఎలిఫెంట్ ఏమనిందో తెలుసా? ఎలిఫెంట్ went towards lion and said, my dear lion, please don't eat those poor animals. వాళ్ళని తినద్దు, ప్లీజ్ లెట్ దెమ్ గో అని ఎలిఫెంట్ చెప్తుంది. అప్పుడు లయన్ ఏమనిందో తెలుసా? హే ఎలిఫెంట్, నీ పన్ను చూసుకో, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్, గో గెట్ లాస్ట్, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. లయన్ ఎలిఫెంట్ మాట వినలేదు. సో ఎలిఫెంట్ ఏం చేసిందో తెలుసా? ఇట్ వెంట్ టువర్డ్స్ లయన్ అండ్ తొండంతో ఇలా కొట్టింది అండ్ కాలుతో ఇలా కొట్టింది, ఇలా మళ్ళీ కొట్టింది. సో లయన్ భయపడి పారిపోయింది. అప్పుడు ఆల్ ద యానిమల్స్ వేర్ వెరీ హ్యాపీ అండ్ అవి ఎలిఫెంట్ దగ్గరికి వచ్చి ఏం చెప్పాయో తెలుసా? మై డియర్ ఎలిఫెంట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేవింగ్ అస్. ఇట్స్ ఓకే మై డియర్స్, let's be friends. All they were very happy in the forest. అన్ని యానిమల్స్ మళ్ళీ ఎలిఫెంట్ తో ఫ్రెండ్షిప్ చేశాయి. హౌ వాజ్ ద స్టోరీ చిల్డ్రన్? ఎంత బాగుంది చెప్పండి కథ. నౌ లెట్ us see the names of different animals involved in the story. ఇప్పుడు మౌనిక చెప్పినటువంటి స్టోరీలో రకరకాలైనటువంటి యానిమల్స్ బొమ్మలు ఉన్నాయి కదా, ఆ యానిమల్స్ ఏంటియో చూద్దామా? వాట్ ఆర్ ద డిఫరెంట్ యానిమల్స్ ఇన్ ద స్టోరీ? వాట్ ఈస్ దిస్? లయన్. వాట్ ఈస్ దిస్? మంకీ. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ఎ ఫ్రాగ్, కప్ప. నెక్స్ట్ ర్యాబిట్, ఎలిఫెంట్ అండ్ ఫైనలీ ఫాక్స్. స్టోరీలో ఉన్నటువంటి యానిమల్స్ ఇవన్నీ. ఇప్పటి వరకు పిల్లలు మనం చాలా విషయాలు నేర్చుకున్నారు కదా. మన ఇంట్లో ఉండే వస్తువులు, తినే వస్తువులు, బయట ఉండే వస్తువులు, ప్లేసెస్ ఇవన్నీ చూశారు. రంగురంగుల బొమ్మలు, ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ, తర్వాత చిన్న పాప చేసినటువంటి రైమ్ అన్నీ విన్నాం కదా. ఇవన్నీ మీకు బాగా నచ్చాయనుకుంటున్నాను. లెట్ us meet in the next class. Till then, take care. Bye children.